అసెంబ్లీ సమావేశాల్లో వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, రెడ్డప్ప మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి జనార్దన్ రెడ్డి సమాధానమిచ్చారు. మండపేట నియోజకవర్గంలో కొన్ని ప్రధాన రోడ్లు పాక్షికంగా దెబ్బతిన్న మాట వాస్తవమే అని, గత ప్రభుత్వంలో రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మండపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతుల కోసం 20.50 కోట్లు మంజూరు చేశామని, మండపేట బైపాస్ భూసేకరణ కోసం ప్రభుత్వం 2017లో 1.85 కోట్లకు పరిపాలన మంజూరు చేసినప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదని చెప్పారు. ఈలోపు ప్రభుత్వం సదరు పని రద్దు చేసిందని పేర్కొన్నారు. తాపేశ్వరం వద్ద ద్వారపూడి యానాం రోడ్డులో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ పూర్తయింది. బడ్జెట్ లభ్యతను బట్టి పనిని చేపట్టడం అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా డీమ్డ్ కింద క్యాన్సిల్ చేసి చాలా రోడ్లు కూడా వేయకపోవడం వల్లనే ఈ రోజు ఈ యొక్క మాకన్నిటి కూడా R&B డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయడం జరిగింది. అధ్యక్ష, కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో మా అధికారులందరూ కూడా ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్ లేకుండా పోతుందో అక్కడ కూడా మూవబుల్ దగ్గర కూడా ఇప్పటికే ఆ యొక్క నియోజకవర్గానికి 20,50,00,000 ఇవ్వడం జరిగింది. వారు చెప్పినటువంటి కూడా నోట్ చేసుకున్నాము. వీలైన త్వరలో నిధులను బట్టి ఖచ్చితంగా కూడా అవి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా కడపకు సంబంధించింది కూడా అధ్యక్ష మాధవిరెడ్డి గారు చెప్పారు, 16,79,00,000 రూపాయలు కూడా శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలోనే అవన్నీ కూడా చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఎప్పుడైతే నిధులు వస్తాయో అప్పుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా తొందరగా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గారు వారికి పుష్కరాలు ఉంది, చాలా డబ్బు వస్తుంది, అన్ని రోడ్లు వేసుకోవచ్చు. ఖచ్చితంగా అధ్యక్ష, పుష్కరాలకు డబ్బులు వస్తే కానీ దాంట్లోనే చేస్తాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 45వ డివిజన్లో రోటరీ నగర్లో కార్పొరేషన్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీ హాల్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ 45వ డివిజన్లో పేద మధ్యతరగతి వారు అందరికీ అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హాల్ నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ ప్రాంతంలో వారు పెళ్లిళ్లకు, పుట్టినరోజు ఫంక్షన్లకు సరిపోయేలా ఈ కమిటీ హాల్ నిర్మాణం చేయించాము. కమిటీ హాల్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి మరింత సహకారం వచ్చేలా చేస్తాను అని ఎమ్మెల్యే అన్నారు. ఈ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ కార్పొరేటర్స్ ద్వారా తన దృష్టిలో పెడితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 45వ డివిజన్లో సుమారుగా 5 కాలనీలకి ఉపయోగపడే విధంగా ఇక్కడ, ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉండటం వలన ఇక్కడ కార్పొరేటర్ గారు అందరూ కూడా సపోర్ట్ చేసి చేయటం వలన ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒకటి కంప్లీట్ చేయగలిగాం. దీని మీద ఇంకో 2 ఫ్లోర్లు అడుగుతున్నారు. అది కూడా కమిషనర్ గారితో మాట్లాడి నేను ప్రయత్నం చేసి వెంటనే కావాలంటే ఫండ్ అన్నా బయట నుంచి ఏర్పాటు చేద్దామని చెప్పాను. చేసి ఈ 5 కాలనీల వాళ్ళకి ఇబ్బంది లేకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకుంటే, పుట్టినరోజు ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా ఉంది. అది డెఫినెట్గా అది చేపి తీరుతాం. ఇంకేదైనా కనుక ఈ కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే కనుక వెంటనే కార్పొరేటర్ గారు నోటీసులకి, ఎమ్మెల్యే ఆఫీస్ నోటీస్కి తీసుకురామని చెప్పి మరొకసారి మనం చేస్తాం. మన 45వ డివిజన్లో రోటనగర్ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్కి మన సుజనా చౌదరి గారు, అలాగా మన మాజీ ఎమ్మెల్యే గారు జల్లిగని గారు, అలాగే నాగుల మేర గారు, బొంసన్ సుబ్బారావు గారు, వీళ్ళంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నారు. అలాగా గతంలో ఏంటంటే ఇది పాకలు వేయడమనో లేదంటే ఒక 2-3 కబ్జా చేయడానికి అన్ని రకాలుగా దీన్ని ప్రయత్నించారు. అయితే ఇక్కడ రోటనగర్ వాసులే కానీ మేమే కానీ ఆ రోజుల్లో డివిజన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. గతంలో జల్లిగని గారు ఎమ్మెల్యే, దీనికి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఆ టైంలో జల్లిగని గారు ఎమ్మడే దీన్ని స్పందించి ఎవరెవరైతే కబ్జాదారులు వచ్చారో వాళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేయించి ఆ రోజున గట్టిగా కలెక్టర్ గారితో మాట్లాడి దీన్ని ఎమ్మటే క్యాన్సిల్ చేయమని చెప్పి ఆ రోజున ఏదైతే కమ్యూనిటీ హాల్ అనుకున్నామో ఈ రోజున ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. మిడిల్ ఫ్యామిలీ కానీ మధ్యతరగతి కానీ అలాగా పేదవాళ్ళు కానీ ఉన్నారు కాబట్టి ఈ ఏరియాలో కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఆ రోజున మనం జల్లిగని గారు మేము అనుకున్నాం. అలాగే ఈ రోజున సుజనా చౌదరి గారి చేతి మీద ఈ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగా 85 లక్షల కార్పొరేషన్ నిధులతో ఈ రోజున ఈ కమ్యూనిటీ హాల్ కట్టడం జరిగింది. అలాగే ఇంకేంటంటే నెక్స్ట్ ఎమ్మెల్యే గారితో చెప్పాము, పైన ఇంకో ఫ్లోర్ వేసి ఇంకా జనానికి ఒక 1000 మందికి 800 మంది సరిపోయినట్టుగా ఇక్కడ ఎవరైతే మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటుందంటే మన ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మటే కమిషనర్ గారికి చెప్పి దాని ప్లాన్ కూడా మనం సద్వినియోగం చేద్దాం, దీన్ని ఎలాగైనా కట్టిద్దాం అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్పారు.
అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎంకే కళ్యాణ మండపం కానీ ఏజీఎం కళ్యాణ మండపం కానీ ఈ మధ్య తరగతిలో వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ రోజున 40-50 వేల రూపాయలు తీసుకుంటున్నారు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దీని గురించి కొన్ని పేచీలు ఉండే అవన్నీ కూడా ఆక్రమణకు గురి అవ్వకుండా దీన్ని కాపాడి కళ్యాణ మండపం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. మా అమ్మాయి కృష్ణ గారి కూతురు, వీళ్ళకి అన్ని విధాలుగా నేను పెంచాలి, వీళ్ళు బాగా పేరు సంపాదించాలనే ఆలోచనతో ఈ వార్డులో ఉన్న ఇది ఒక సమస్య కాదు, అనేక పెద్ద సమస్యలు కూడా పరిష్కరించగలిగాం. రాబోయే కాలంలో కూడా అమ్మాయికి కానీ వీళ్ళకి కృష్ణ గారికి కానీ తోడుగా ఉండి అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి సహకరిస్తాం. ఇవాళ బ్రహ్మాండమైన 400 గజాల్లో చాలా నీట్గా కళ్యాణ మండపం కట్టారు. త్వరలోనే అప్స్టైర్ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా పూర్తి చేపిస్తాం. మహిళలకు మరింత ఉపయోగపడేలా చల్లంరాజు వెంకట శేషయ్య ధర్మసత్రంను అభివృద్ధి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. సత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా పాల్గొన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లోనే దీర్ఘ ఆలోచన చేసి దాతలు ఈ సత్రంను ఇవ్వడం ముదావహమన్నారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేసే ఇలాంటి పుణ్యమూర్తులను మనం స్మరించుకోవాలన్నారు. దాతల ఆశయం మేరకు మహిళలకు వివిధ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఈ సత్రంను అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ సత్రం పేరున ఉన్న సొమ్ముతో పాటు ప్రభుత్వ పరంగా కూడా సహకారం అందేలా చూసి మరింత విస్తృత పరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నూర్ బాషా, కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, రాజేష్, టీడీపీ నాయకులు అబ్దుల్ ఖాదర్, టీడీపీ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, సత్రం చైర్మన్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చల్లంరాజు చౌల్ట్రీ వాళ్ళ ట్రస్ట్ 1917లో 32లో వాళ్ళు రాసి దాతలు ఇచ్చిన ట్రస్ట్ ఇది. ఆ ట్రస్ట్ తరఫున శివ గారు ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్గా ఉన్నారు. ఆ ట్రస్టులో ఏదైతే బైలాస్ రాశారో దానికి అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఆ ట్రస్ట్లో కూడా ఎమ్మెల్యేని, తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్లో ఉన్న ట్రస్టీస్ని కూడా మెంబర్స్ కింద వేశారు. అప్పుడే చాలా దూరదృష్టితో ఈ కార్యక్రమం ఈ ట్రస్ట్ ఏర్పరిచినందుకు మనం వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరికీ కూడా ఒక నమస్కారం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నా అభిప్రాయం చెప్పాను వాళ్ళకి. దీంట్లో ఇంకా ఒక 10,000-15,000 స్క్వేర్ ఫీట్ వరకు కట్టుకోవచ్చు అని చెప్పి 2 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ డబ్బు కూడా ఉందట. వాళ్ళు ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తే దాని మీద మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి తదుపరి కార్యక్రమం ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనేది చూసి చేయాలని చెప్పి నేను ఆదేశించాను. ఆ విధంగా చేస్తాను. నా పేరు ముదిగొండ శివ, పశ్చిమ నియోజకవర్గం శ్రీ చల్లంరాజు చౌల్ట్రీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈరోజు గతంలో పూర్వీకులు ఏదైతే చల్లంరాజు ట్రస్ట్ సంబంధించి ఆదేశానుసారం పేద మహిళలకు, వృద్ధులకు, చదువుకునే పిల్లలకు, అలాగే అనేక రకాల ఈ అమ్మవారి గుడికి వచ్చే భక్తుల కోసం ఈ ట్రస్ట్ను పూర్వీకులు ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆదేశానుసారంగానే మేము గతంలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో 140 మంది స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పేదలైన అర్హులైన పేద మహిళలకు 15 మందికి కుట్టు మిషన్లు, వికలాంగులకు, వృద్ధులకు ట్రైసైకిల్స్ పంపిణీ ఈరోజు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ట్రస్ట్ ద్వారా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం, అలాగే ట్రస్టు పెద్దల ఆదేశానుసారం అనేక సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మా ట్రస్ట్ బోర్డు సభ్యులము మేము కృషి చేస్తూ కార్యనిర్వహణాధికారి సూచనల్ని, అలాగే కమిషనర్ గారి ఆదేశాలను గౌరవిస్తూ ఈ ట్రస్ట్ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. చల్లంరాజు వెంకట ట్రస్ట్ డైరెక్టర్గా ఉంటుంది. నా పేరు కుప్పి లక్ష్మణరావు. ఈ ఒక ట్రస్ట్ని స్థాపించి 1916లో స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఈ ట్రస్ట్లోని ఉన్న కార్యక్రమాలకి పేదల పిల్లల కోసం స్కాలర్షిప్లు, అదేవిధంగాను మన వారికి మహాశివరాత్రికి అన్నదానం చేస్తాం. ఇప్పుడేమో కుట్టు మిషన్లు అన్నీ పెట్టి మన ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు, మీరా గారు వచ్చి దీని చేతుల మీదుగా మేము ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా ఈ ట్రస్ట్ తరఫున మా ఒక ట్రస్ట్ నెంబర్లు అందరం కూడా ఎప్పుడు సేవలు చేస్తుంటామని చెప్పేసి మీ అందరికీ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
గన్నవరం ఎయిర్పోర్ట్ లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. గాల్లో పలు విమానాలు చెక్కెలు కొడుతున్నాయి. సేఫ్ ల్యాండింగ్ కు క్లియరెన్స్ లేకపోవడంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్, సింగపూర్, ఢిల్లీ విమానాలు గాల్లో చెక్కెలు కొట్టాయి. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ కి వీలు లేకపోవడంతో అధికారులు రాజమండ్రికి దారి మళ్లించారు. పొగమంచు ప్రభావం తగ్గే వరకు విమానాల రాకపోకల్లో అంతరాయం కొనసాగుతోందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు అలుముకోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 4 రోజుల క్రితం పొగమంచు కారణంగా ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇండియా విమానం కాసేపు గాలిలో చక్కర్లు కొట్టాయి. దట్టమైన పొగమంచు కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈడ్పుగల్లు గ్రామంలోని శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అభ్యంగన మహాసంప్రోక్షణ సమేత కుంభాభిషేక పూర్వక వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయని మాజీ ఎంపీపీ దేవినేని రాజా అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తుల సమిష్టి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఈడ్పుకలు గ్రామంలో శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అభ్యంగన మహాసంప్రోక్షణ సమేత కుంభాభిషేక పూర్వక వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రతిరోజు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమాలు, అర్చనలు, స్వామివారి విశేష అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారికి మహాశాంతి కుంభాభిషేకం, పంచ శయనాదివాసం, హౌతర ప్రశంస, ప్రధాన హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈడ్పుగల్లు మాజీ ఎంపీపీ దేవినేని రాజా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తుల సమిష్టి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని వైసీపీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను నమ్మించి దగా చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల సంఖ్యపై సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మంత్రులు వేర్వేరు గణాంకాలు చెప్తున్నారని, అసలు ఎవరికి అంత ఉద్యోగాలు ఇచ్చారో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది అని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి. దీని మీద ప్రభుత్వ సమాధానం ఏంటని అడిగినప్పుడు ఈ ఉద్యోగాల కల్పన మరియు ఈరోజు పాపులేషన్ మేనేజ్మెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు తనకు అలవాటుగా అబద్ధాలని మరొకసారి మళ్ళీ విషం చూపించాడు. అబద్ధాలతోటి ఏమని చెప్తారైనా, ఇప్పుడు దాకా 20 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 6,28,000 ఉద్యోగాల్ని ఇచ్చేశాను. ఇప్పుడు దాకా
ఈ 6,28,000 ఇచ్చేశాను. నా లక్ష్యం 20 లక్షలు, 20 లక్షల కన్నా మించిపోతాను అని చెప్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఆయన సహచర మంత్రి, ఆయన ఏం చెప్తున్నారో ఒక్కసారి ఒక్క వీడియో చూద్దాం. ఒక్క వీడియో. 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటి వరకు వివిధ రంగాల్లో మొత్తం 5,72,280 ఉద్యోగాలు కల్పించడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారేమో 5,77,000 అంటాడు, చంద్రబాబు నాయుడు గారేమో 6,29,028 అంటాడు. ఇద్దరికి ఒకరోజే గ్యాప్. ఒక రోజులో సుమారు 70,000 ఉద్యోగాలు పెరిగిపోయినాయి వీళ్ళ లెక్కన. అంటే ఇక లోకేష్ గారు ఆయన ఏం చెప్తారు? ఇప్పుడు దాకా 2 లక్షల ఉద్యోగాలు చేశాం, నా టార్గెట్ 20 లక్షల ఉద్యోగాలు, చాలా ఉద్యోగాలు వస్తున్నాయి, వచ్చేసినాయి, ఇచ్చేశానని చెప్తున్నారు. మాకేమీ అభ్యంతరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కు రాజకీయ అవగాహన లేదని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ విమర్శించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తిరువురులో జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాడుకుంటోందన్నారు. అవినాష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని, ముందుగా తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత తెచ్చుకుని మాట్లాడాలని సూచించారు. మొన్న తిరువూరులో జరిగినటువంటి ఒక సంఘటన, మరి ఆ సంఘటన ఏదైతే ఉందో అది సహజంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క అంతర్గత వ్యవహారాల్లో ఇటువంటి అనేకం జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని రచ్చ చేయాలనుకోవడం, మరి మనం చూసుకున్నట్లయితే గతంలో అవినాష్ తండ్రి గారు కంకిపాడి శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు విజయవాడ ఎంపీగా పనిచేశారు, లగడపాటి రాజగోపాల్ గారు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి వాళ్ళతో వీళ్ళ తండ్రి గారికి ఎంత బాగా సఖ్యత ఉందో బెజవాడ నగరం అంతా తెలుసు. పాత కాంగ్రెస్ నాయకులను ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఇటువంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది దేవినేని అవినాష్ రాజకీయ సంకుచిత మనస్తత్వానికి, అదేవిధంగా అతనికి రాజకీయాల పట్ల అవగాహన రాహిత్యానికి ఇది ఒక నిదర్శనంగా ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దేవినేని అవినాష్ని జిల్లా అధ్యక్షుడిగా చేశారంటే ఆ పార్టీ ఎలాంటి దీనస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు అన్నీ కూడా సీనియర్ ప్రజాప్రతినిధుల్ని జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరుగుతూ ఉంటుంది. మరి దేవినేని అవినాష్ని కార్పొరేటర్గా గెలిచిన స్థాయి కూడా కాదు. అటువంటి వ్యక్తిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారంటే ఆ పార్టీ ఎలాంటి అధ్వాన స్థితిలో ఉందో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అసలు ఇతని రాజకీయ చరిత్ర మనం చూస్తే 2010 తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో వేలాది మంది యువత విద్యార్థులతో బెంచ్ సర్కిల్ ముట్టడి చేసేసాం, వంట వార్పులు చేసేసాం అని చెప్పుకున్నారు. మరి 2014 ఎన్నికల్లో ఇతను ఎంపీగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితి చూసాం. ఏమైపోయారా ఆ వేలాది మంది యువత విద్యార్థులంతా? ఆనాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఓడిపోయిన తర్వాత గుడివాడలో కనీసం తనను ఓడించిన అభ్యర్థి మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి దీన పరిస్థితులు ఆనాడు అవినాష్ ఉంటే, మరి ఈరోజు చెప్తా ఉన్నారు ఇంద్రుడు, చంద్రుడు, వీరుడు, సూర్యుడని. అసలు నీకు ఎంత ధైర్యం ఉందో ఆనాడే బయటపడింది. ప్రతిపక్ష పార్టీలో ఆనాడు పోరాడలేక అధికార పార్టీ చంకనాకి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాం. మరి ఆనాడు వైసీపీలో నిన్నేదైతే చిత్తుగా ఓడించిన వైసీపీలో చేరిన తర్వాత నువ్వు మళ్ళీ విజయవాడ తూర్పులో నీ అరాచకాలని, దందాలని మొదలుపెట్టావు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి సందులో, ఏ సందులో అయితే ఇసగొట్ట, కంకరగొట్ట కనబడిందో నీ మనుషులంతా కూడా రాబందుల్లో వాలిపోయారు. ప్రతి భవన యజమాని దగ్గర లక్షలాది రూపాయలు నువ్వు వసూలు చేయించావు. వెరసి 5 సంవత్సరాల్లో కోట్లాది రూపాయలు ప్రజల దగ్గర దందాలు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసి దిగమింగి దీపారాధన చేసిన బ్యాచ్ మీది. మీరు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిని దందాలు చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.